హాయ్ హలో చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్. సో కరెంట్ అఫైర్స్లో భాగంగా మరి నిన్నటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏందో చూద్దాం మనం. ఈ హుగ్లీ నీటి అడుగున మెట్రో హైలెస్సా దేశంలో తొలి నది గర్భ రైలు ప్రయాణం అని చెప్పేసి మనకి కోల్కతాలో నేడు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. సో ఇక్కడ మనకి మొట్టమొదటిగా భారతదేశంలో నది గర్భంలో రైలు ప్రయాణం అనేది కోల్కతాలో ప్రారంభిస్తున్నారు. సో ఇక్కడ మనకి ఎక్కడెక్కడ అనేది ఏ ప్రాంతం అనేది మనకు ముఖ్యంగా ఇంపార్టెంట్ అండి. ఆ ప్రాంతాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుంది. ఇంకా అంతకు మించిన డీటెయిల్స్ మనకు అవసరం లేదు. ఈ భారత్లో తొలిసారిగా నీటి అడుగున నడిచే మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు సర్వం సిద్ధమైంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద దాదాపుగా 120 కోట్ల వ్యయంతో సొరంగ రైలు మార్గాన్ని హూగ్లీ నది దిగువన నిర్మించారు. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో మార్గం పొడవు మొత్తం 16 కిలోమీటర్లు కాగా 10 కిలోమీటర్లు దాదాపుగా 10 కిలోమీటర్లు భూగర్భంలో ఉంటుందని, ఇది హౌదా మైదానం నుంచి ఎస్ప్లనేడ్ స్టేషన్ల మధ్య హౌదా మైదానం ఇది ఇంపార్టెంట్. హౌదా మైదానం మరియు ఎస్ప్లనేడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైన్లో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ నిర్మాణం జరిగింది. సో ఇది నదిలోని ఈ దూరం 45 సెకండ్లలో దాటే మెట్రో రైలు కోల్కతా ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. హౌదా మైదానం నుంచి ఎస్ప్లనేడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైన్లో 520 మీటర్ల పొడవైన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ నిర్మిస్తున్నారు. ఇది ఎక్కడ హూగ్లీ నది దిగువన నిర్మించడం జరిగింది. ఈస్ట్ వెస్ట్ మెట్రో మార్గం పొడవు కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో మార్గం పొడవు 16 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు ఇది భూగర్భంలో ఉందన్న విషయాన్ని మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో నెక్స్ట్ నిరుద్యోగత 3.1% అని చెప్పేసి అంటున్నారు. నిరుద్యోగిత దేశంలో గత 3 ఏళ్లుగా భారతదేశంలో గత 3 సంవత్సరాల నిరుద్యోగిత శాతం క్రమంగా తగ్గుతూ వస్తుందని చెప్పేసి కేంద్ర గణాంక శాఖ సర్వే వెల్లడిస్తుంది. ఓకే, 15 ఏళ్ళు అంతకు మించిన వయసున్న శ్రామికుల్లో 2021లో 4.2% ఉన్న నిరుద్యోగిత 2022 నాటికి 3.6% దిగి వచ్చిందని, అది 2023లో అది 3.1%గా మాత్రమే ఉందని ఇక్కడ క్లియర్గా తెలియజేస్తుంది. సో భారతదేశంలో ఎన్ఎస్ఓ ఈ సర్వేని పేర్కొంటుంది. ఇది 3.1 అంట నిరుద్యోగిత శాతం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ సైబర్ నేరాల కట్టడికి చక్షు DIP 2 పోర్టల్స్ను ప్రవేశపెట్టిన కేంద్రం. మనకి కొన్ని ఫేక్ కాల్స్ వస్తుంటాయి, ఫేక్ మెసేజెస్ వస్తుంటాయి. వాటిని మనం క్లిక్ చేసినట్టయితే మనం అనుకోని ఇబ్బందులు చిక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. సైబర్ నేరగాళ్ళు మోసపూరిత ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజ్ల ద్వారా మోసపోయిన బాధితులు ఎవరైతే ఉంటారో ఈ సైబర్ నేరగాళ్ళ ద్వారా ఈ బాధితులు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక వదిలేయడం జరుగుతుంటుంది. సో దానికి సొల్యూషన్గా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక వేదికను కల్పిస్తూ ఒక 2 డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. వాటిని చక్షు అండ్ DIP 2 పోర్టల్స్ను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం. మనకి ఇక్కడ నిరంకుశ సైనిక పాలనకే భారతీయులు మొగ్గు అని చెప్పేసి ప్యూ రీసెర్చ్ సర్వే వెల్లడి చేయడం జరిగింది. ఈ ప్యూ రీసెర్చ్ సర్వే భారత్లో మెజారిటీ ప్రజలు నిరంకుశ సైనిక పాలనకు మద్దతు తెలుపుతున్నారని ఒక తాజా సర్వేలో నివేదిక పేర్కొన్నది. ఈ సర్వే చేసిన దేశాల్లో ఈ విషయంలో భారత్ అగ్రస్థానంలో ఉందంట. సో ఇటీవల విడుదలైన ప్యూ రీసెర్చ్ సర్వే వెల్లడించింది ఏంటంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, నిరంకుశత్వం, సైనిక పాలన సహా వివిధ పాలన రూపాలపై 24 దేశాల పౌరుల అభిప్రాయం తీసుకుంటే దాంట్లో భారతదేశం నుంచి మనకి నిరంకుశ సైనిక పాలనకి భారతీయులు మొగ్గు చూపిరని ప్యూ రీసెర్చ్ సర్వే వెల్లడి చేయడం జరిగింది అన్నమాట.
సో నెక్స్ట్ మనకి వారసత్వానికి సాంకేతిక జవసత్వం. మనకి భారత పురావస్తు శాఖ సో విలేజ్ టు విలేజ్ అనే ఒక ప్రాజెక్ట్ని కింద అనేక ప్రాంతాల్లో చేపట్టిన తవ్వకాల్లో కొన్ని లభించిన ప్రాచీన వస్తువులు ఏవైతున్నాయో ఈ ప్రాచీన కట్టడాలు కానీ లేదా ప్రాచీన తవ్వకాల్లో ఆలయాల యొక్క ఆనవాళ్ళు కానీ లేక మసీదులు కానీ సమాధులు కానీ చోళుల కాలం నాటి శాసనాలు కానీ విగ్రహాలు కానీ ఈ శిలాజాలు కానీ కొన్ని వెలుగు చూసినాయి. సో వీటిని శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి వీటి యొక్క సంపదను వెలికి తీసి భావితరాలకు అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే విలేజ్ టు విలేజ్ ప్రాజెక్టు కింద 9 సంవత్సరాలలో తవ్వకాలలో 3100 వారసత్వ అవశేషాలు బయటపడ్డట్లు వాటిని పురావస్తు శాఖ ఒక తాజా నివేదికలో వెల్లడించడం జరిగింది. సో సైన్స్ విభాగం ఏర్పాటు, జాతీయ సంపదగా భావించే కట్టడాలు కార్పొరేట్ సామాజిక బాధ్యత, దాన్ని మనం CSR అని అంటాం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంస్థలు దత్తత తీసుకునేలా పురావస్తు శాఖ ఏం చేసిందంటే లాస్ట్ ఇయర్ అడాప్ట్ ఏ హెరిటేజ్ టు ఓ ప్రవేశపెట్టింది. అడాప్ట్ ఏ హెరిటేజ్ టు ఓ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఏంటంటే ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కొన్ని ఏవైతే ఇవి హెరిటేజ్ సంస్థలు ఉన్నాయో వరల్డ్ హెరిటేజ్ సంబంధించిన రికగ్నైజేషన్ ఉన్న సంస్థలు అవుతున్నాయో వాటిని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మౌలిక వస్తువుల సదుపాయాలు కల్పించి ఈ టూరిజాన్ని భారతదేశం ప్రపంచ స్థాయి టూరిజాన్ని డెవలప్ చేసే విధంగా దీన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి ఇందులో మరి పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే కేంద్ర పురావస్తు శాఖ దేశవ్యాప్తంగా 3695 ప్రాచీన నిర్మాణాలను పరిరక్షిస్తుందని. సో దీనికోసం ఏం చేసిందంటే విలేజ్ టు విలేజ్ ప్రాజెక్టు కింద వీటిని 3100 వారసత్వ అవశేషాలు బయటపడ్డ అవశేషాలు ఏవైతున్నాయో వీటిని పరిరక్షించాలని చెప్పేసి వీటిని విలేజ్ టు విలేజ్ అనే ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగిందనమాట. సో నెక్స్ట్ విద్యుత్ ఉత్పత్తిలో రామగుండం అగ్రగామి. థర్మల్ పవర్ స్టేషన్లో 4200 మెగావాట్ల సామర్థ్యంతో రామగుండం NTPC దేశంలోనే 2వ అతిపెద్ద విద్యుత్ సంస్థగా నిలిచింది. ఈ విషయాన్ని రామగుండం NTPC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్ రంజన్ పాండు మంగళవారం వెల్లడించడం జరిగింది. సో దీంట్లో మనకి 40 ఏళ్ల క్రితం 200 మెగావాట్లతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ప్రస్తుతానికి 2600 మెగావాట్లకు విస్తరించిందని, తర్వాత 800 మెగావాట్ల మొదట యూనిట్ను మార్చి 2023న ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించగా మరియు ఈ నెల 400 మెగావాట్ల రెండో యూనిట్ను దేశానికి వర్చువల్ ద్వారా మోదీ దేశానికి అంకితం చేశారన్నాడు. చూడండి మనకి ఇంతకుముందు ఆల్రెడీ 2023 మార్చి 1న మనకి 800 మెగావాట్ల మొదటి యూనిట్ను ప్రారంభిస్తే మళ్ళీ మనకి రీసెంట్గా ఈ నెల మార్చి 4 నాడు మరో 800 మెగావాట్లు రెండో యూనిట్ను వర్చువల్ విధానంలో మోదీ ఈ ప్రాజెక్ట్ని దేశాన్ని అంకితం చేశారని చెప్పేసి మనకి దీంట్లో విద్యుత్ ఉత్పత్తిలో రామగుండం అగ్రగామి అనే విషయాన్ని మనకి థర్మల్ పవర్ స్టేషన్లో 4200 మెగావాట్ల సామర్థ్యంతో రామగుండం NTPC దేశంలోనే 2వ అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థగా నిలిచింది. ఇక్కడ 2024 జనవరి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన ప్రపంచంలోకెల్లా అతిపెద్ద విహార నౌక పేరు ఏంటంటే దీన్ని మనము ఐకాన్ ఆఫ్ ది సీస్ అని అంటాం. ఈ ఐకాన్ ఆఫ్ ది సీస్ దీన్ని అమెరికాలో మియామి బీచ్లో జలప్రవేశం చేసిరు. ఈ విహార నౌక తొలి ప్రయాణానికి 10 రోజుల పాటు కరేబియన్ దీవుల్ని ఎంచుకుందంటది. ఈ నౌక 365 మీటర్లు, బరువు 2.5 లక్షల పైటన్లో చిలుకు. ఈ నౌక నిర్మాణానికి $200 కోట్ల పైగా ఖర్చు అయ్యిందనేది ఫిన్లాండ్లోని మేయర్ తుర్క్ షిప్ యార్డ్లో రాయల్ కరేబియన్ గ్రూప్ సంస్థ దీన్ని నిర్మించింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఫిన్లాండ్లోని మేయర్ తుర్క్ షిప్ యార్డ్లో రాయల్ కరేబియన్ గ్రూప్ సంస్థ దీన్ని నిర్మించింది. ఈ విలాస నౌక టైటానిక్ కంటే 5 రెట్లు పెద్దదని, ఇందులో 7,960 మంది ప్రయాణం చేయవచ్చు అని చెప్పేసి, మరి 10,000 మంది పైగా దీంట్లో సిబ్బందితో పాటుగా ప్రయాణికులు సిబ్బంది కలిపి 10,000 మంది ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి. ఈ నౌక ప్రధానంగా లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ LPGతో నడుస్తుందంట. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టు. ఐకాన్ ఆఫ్ ది సీస్ దీన్ని
2024 జనవరి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన ప్రపంచంలోకెల్లా అతిపెద్ద విహార నౌక ఏంటంటే ఐకాన్ ఆఫ్ ది సీస్ అనమాట. నెక్స్ట్ 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ నెగ్గిన భారత క్రీడాకారుడు. 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ నెగ్గిన భారత క్రీడాకారుడు రోహన్ బోపన్న. ఓకే, ఇతను చాలా చాలా వయసున్న వ్యక్తి అయినా కానీ ఇతను 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను నెగ్గిండు అనమాట. సో ఆస్ట్రేలియా క్రీడాకారుడు మాథ్యూ అబెండన్తో కలిసి ఈయన డబుల్స్ టైటిల్ నెగ్గాడు. పురుషుల డబుల్స్లో ఈయనకి ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్. మొత్తంగా ఇది రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్. 2017లో గాబ్రియల్ దబ్రోవన్స్కీతో కెనడాతో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్ టైటిల్ నెగ్గాడు. పురుషుల టెన్నిస్లో అత్యంత పెద్ద వయసులో గ్రాండ్ స్లామ్ గెలిచిన ప్లేయర్గా 43 ఏళ్ళ ఈయన తాజాగా చరిత్ర సృష్టించాడు. రోహన్ బోపన్న 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్లో ఈయన టైటిల్ నెగ్గిన భారత క్రీడాకారుడు, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రక్షణ బడ్జెట్ను పెంచిన చైనా. సో చైనా ప్రపంచంలో అత్యధికంగా రక్షణ బడ్జెట్ను సమకూర్చే దేశాలలో మనకి ఫస్ట్ యుఎస్ఏ ఉంటే, సెకండ్ చైనా, థర్డ్ రష్యా ఉంటే, ఫోర్త్ ఇండియా. ఈ విధంగా వస్తుంది. మరి రక్షణ బడ్జెట్ను పెంచిన చైనా తమ రక్షణ బడ్జెట్ను వార్షిక ప్రాతిపదికన 7.2% పెంచి $232 బిలియన్ చేర్చింది. తైవాన్తో ఉన్న ఘర్షణ వాతావరణం కావచ్చు, భారత సరిహద్దు ఉద్రిక్తలు కావచ్చు, దక్షిణ చైనా సముద్రంలో చైనా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రక్షణ శాఖ కేటాయింపులు పెంచడం గమనార్హం. క్రితం ఏడాది $225 బిలియన్ ఉంటే 18.66 లక్షల కోట్లు కేటాయించింది. భౌగోళిక విస్తరణ కాంక్షతోటి దురాక్రమణలకు పాల్పడుతున్న చైనా పలు పొరుగు దేశాలతో సరిహద్దుల వివాదాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ప్రపంచంలో రక్షణ రంగానికి అత్యధికంగా కేటాయింపులు చేస్తున్న దేశంగా అమెరికా కొనసాగుతుండగా ఈ ఏడాది అగ్రరాజ్యం $800 బిలియన్ కేటాయించిందని, తర్వాత స్థానం చైనాదే. భారత్ ఇటీవల ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో రక్షణ శాఖకు 6,21,541 కోట్లు కేటాయించింది. దాదాపు 3,000 మంది నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ప్రతినిధులు, 200 మంది అడ్వైజర్ బాడీ సభ్యులను ఉద్దేశించి ఈయన ప్రసంగించారు. సో ఈ విధంగా మనకి రక్షణ బడ్జెట్ను పెంచిన చైనా అన్నమాట. 7.2% ఎక్స్ట్రా పెంచింది ఇది. సో ఇప్పటికీ కూడా ప్రపంచంలో అత్యధికంగా మరి యుఎస్ఏ తర్వాత చైనా అయితే రెండో స్థానంలో చైనా ఉందనే విషయాన్ని మనకి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మనకి ఓటు వేసేందుకు మాట్లాడేందుకు లంచం తీసుకున్న ప్రజాప్రతినిధుల దోషులను విచారణ నుంచి రక్షణ పొందడానికి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది. అలాంటి వారికి ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పిస్తూ 1998లో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో 7 సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం 2024 మార్చి 4న ఏకాభిప్రాయంతో చారిత్రాత్మక నిర్ణయాన్ని వెలువరించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఏఎం సుందరేష్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. సో ఓటు వేసేందుకు మాట్లాడేందుకు లంచం తీసుకున్న ప్రజాప్రతినిధులకు దోష విచారణ నుంచి రక్షణ ఏమాత్రం ఉండదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చాలా క్లియర్గా ఈ తీర్పుని ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ప్రస్తుత సంవత్సరానికి 2024 భారత వృద్ధి రేటు అంచనాను 6.8% పెంచుతున్నట్లు మోడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. సో మనకి 2024లో భారత వృద్ధి రేటు అనేది 6.8% పెంచుతున్నట్లు మోడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. ఇది 2023లో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి బలమైన పనితీరును కనబరచడం వల్లే 2024 అంచనాలు పెంచినట్లు. ఇంతకుముందు మోడీస్ 6.1 మనకి 2023లో 6.1 ఉన్నది 2024కి వచ్చేసరికి 6.8% ఈ వృద్ధి రేటును పెంచిందనమాట మోడీస్ ఇన్వెస్ట్మెంట్. S&P, మోడీస్ ఇవన్నీ మనకి భారతదేశం యొక్క గ్రోత్ రేటు ఏ విధంగా ఉంటుంది అనేది ఇస్తుందన్నమాట. సో వీటిని మనం గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్గా 2024 సంవత్సరానికి S&P మరియు
మరియు మూడీస్ ఇన్వెస్ట్మెంట్ రేటింగు భారత్ యొక్క వృద్ధి రేటు ఎలా ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రకటించిందని చెప్పేసి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి భారత పురుషుల మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు తొలిసారి ఒలింపిక్స్కు అర్హత సాధించాయి. భారత్ పురుషుల మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు తొలిసారి ఒలింపిక్స్కు అర్హత సాధించాయి. ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా ఈ జట్లు ప్యారిస్ క్రీడలకు అర్హత పొందాయి. మహిళల ఈవెంట్లో భారత్ 13వ ర్యాంకుతో పాటు పోలాండ్, స్వీడన్, థాయిలాండ్ ప్యారిస్ క్రీడలకు అర్హత సాధించడం జరిగింది. ఓకే, సో ఇవి మనకి సంబంధించిన ఈరోజు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అన్నమాట. సో మళ్ళీ మనము నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.